అనంతపురం పనులలో అంతున్నదా అంటూ ఒక ఆర్టికల్ వచ్చిందండి ఈనాడులో బుధవారం రోజు. దాని విషయాలు తెలుసుకుందాం. అక్కడ పెట్టిన విత్తనాలు బతికి బట్టకట్టడం కంటే పురుట్లో సంధి కొట్టినవే అధికం. అక్కడి వాతావరణం అలాంటిది. మరి తరచి సానుకూల దృక్పథంతో చూస్తే అనుకూలతలు కల్పించాయి. ఎడారిగా మారబోతుందని ఆందోళన ఒకప్పుడు ఉన్న అనంతపురం జిల్లా ఉద్యాన హబ్గా మారిపోయింది. కేవలం అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో పండ్లు మాత్రమే వివిధ దేశాల్లో అడిగి మరీ కొంటున్నారు. అంటే అక్కడి వాతావరణం అలాంటిది. అక్కడి పండ్లలో బ్రిక్స్ శాతం ఎక్కువ. బ్రిక్స్ అంటే తీదనం, తీపి ఎక్కువగా ఉంటే నిల్వ కాలం పెరుగుతుందని. దానికి ప్రధాన కారణం వర్షపాతం కేవలం 51 సెంటీమీటర్లు మాత్రమే. గాలిలో తేమ ఉదయం 73 ఉంటే మధ్యాహ్నం 38% మాత్రమే ఉంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు కాగా రోజులో ఎండ 8-9 గంటలు ఉంటుంది. దీంతో పండ్ల మొక్కలకు అత్యంత అనుకూలత ఉందని రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానం ముఖ్య శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం గారు అయితే వెల్లడించారండి. ఈనాడులో సోమవారం ఈ కథనం ప్రధాన సంచికలో మొదటి పేజీలో వచ్చింది. మొత్తానికి ఏదైనా పండ్లలో అనంతపురంలో అంతుందా అనే విషయాన్ని రైతులకు తెలియజేయడం ద్వారా ముందు పండ్ల ఉత్పత్తి అనంతపురంలో ఎక్కువ చేసే అవకాశం ఉంది. చూద్దాం మరి ఈ విషయం రైతుల్లో ఏమని కామెంట్ చేస్తారో.